ఇక్కడ ఏదో ఉన్నట్టుంది సార్. చూడండి. అదిగో అక్కడ నుంచి చూడు. జాగ్రత్త జాగ్రత్త. నంబి సార్, ప్రసాదరావు గారికి ఎలా ఉంది? తలకు బలమైన గాయం తగిలింది. ఇంకా స్పృహలోకి రాలేదు. ప్రాణాపాయం లేదని చెప్పారు డాక్టర్లు. ఆ అమ్మాయి ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మంచిది, వెళ్ళండి. ఉంటాను సార్. సార్, మిమ్మల్ని చూడడానికి ఏసీపీ ప్రసాదరాజు గారు వచ్చారు. పదండి, వస్తాను. సరే సార్. నమస్తే. ఏమిటి సార్, ఏమైంది? ఏం లేదు, చిన్న దెబ్బ తగిలిందంతే. అన్నట్టు ఏంటి ఒక్కరే వచ్చారు? నర్మద రాలేదా? అది చెప్పడానికే వచ్చాను. నర్మదకి ఏమైంది? అయ్యో, కంగారు పడాల్సిన విషయం ఏం లేదండి. నర్మదకి మంచి సంబంధం కుదిరింది. అలాగా, వెరీ గుడ్. పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సొంతంగా ఒక ఐటీ కంపెనీ కూడా నడుపుతున్నాడు. మంచి కుటుంబం, పైగా ఒక్కడే అబ్బాయి. వచ్చే వారమే నిశ్చితార్థం. మీరు తప్పకుండా రావాలి. ష్యూర్. దానికి ఇంత దూరం వచ్చి పిలవాలా? ఫోన్ చేసి చెప్తే సరిపోయేదిగా. నేను వచ్చింది నిశ్చితార్థం గురించి చెప్పడానికి మాత్రమే కాదు సార్. మరి మా నర్మదకి హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉందని, ఉద్యోగం ఇవ్వండని నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చేర్పించాను. కానీ ఇప్పుడు నేనే నర్మదని మీ రీసెర్చ్ నుంచి రిలీవ్ చేయమని అడగాల్సి వచ్చింది. నిజానికి నర్మదకి మీ రీసెర్చ్ని వదిలిపెట్టడం అస్సలు ఇష్టం లేదు. కానీ కాబోయే అత్తవారికి ఇలాంటివి నచ్చవని తెలిసాక ఏం చేయగలం చెప్పండి? చూడండి, ఒక అన్నగా మీ ఆరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్స్ సార్. ఇంత మంచి సంబంధం వదులుకోవడం నాకు ఇష్టం లేదు. వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ చెల్లెలకో మంచి జీవితం ఏర్పడుతుందంటే నాకంటే ఆనందించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? 20 ఏళ్లుగా నేను ఈ పాతాళ భైరవి మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఎంతోమంది నా దగ్గరికి అసిస్టెంట్లుగా వస్తున్నారు, వెళుతున్నారు. అలాగే నర్మద కూడా. ఈ రీసెర్చ్కి నర్మదే కావాలన్న నిర్బంధం ఏమీ లేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఉద్యోగం నర్మదని నేను మానిపించినట్టుగా కాకుండా మీరే ఏదో కారణం చెప్పి మానిపించండి.
డెఫినెట్లీ. ఏమైనా తెలిసిందా? ఈ తాళపత్ర గ్రంథంలో అంతా వివరంగా ఉంది. 39 సంవత్సరాల క్రితం సోమయాజులనే నాగభైరవ ఉపాసకుడు మాంత్రికుడికి పాతాళ భైరవుని వశం కాకుండా అడ్డుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతను విజయం సాధించినా ఆ మాంత్రికుడు కోపాగ్నికి బలై కాలి బూడిదైపోయాడు. అది నేను ఊహించాను. మాంత్రికుడిని అంతం చేయడానికి ఈ భూమి మీద అవతరించిన శక్తి గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఈ 3 జాతకముల వాళ్ళు అపూర్వమైన శక్తి గలవారు. ఏంటా అపూర్వమైన శక్తులు?